హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 31. మరి శ్రీజ నేను ప్రేమించిన అమ్మాయి కాదు, నేను ఇష్టపడ్డ అమ్మాయి కాదు, నా భార్య కాదు. మరి అలాంటిది నా ముందు అర్ధనగ్నంగా నిలబడి నన్ను లోపరుచుకోవాలి అని ట్రై చేసింది. నువ్వు దాన్ని ప్రేమ అని అంటున్నావా? నీ దృష్టిలో తను చేసిన పని తప్పు కాదు, మరి అది తప్పు కాదు అన్నప్పుడు ఇది మాత్రం తప్పెలా అయింది? కళ్ళు ఎర్ర చేస్తూ అడిగాడు రావణ్. రావణ్ అడిగిన దానికి నవ్య దగ్గర సమాధానం లేదు. బావా, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. నువ్వు అడిగిన ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది నవ్య. ఈ రోజు నుంచి నువ్వు ఈ రూమ్ దాటి బయటికి రావడానికి వీల్లేదు. నీకు మార్నింగ్ కాఫీ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని రూమ్లోకే వస్తాయి. నువ్వు కాళ్ళు బయట పెట్టినా 2 కాళ్ళు విరిచేస్తాను అంటూ తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. నవ్యకి ఎందుకో సుమిత్ర గారి మాటలు, మాలిని గారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఇదిగో, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంట్లో తేరగా తింటున్నావు. నిన్ను పెంచి పోషించడమే దండగా అనుకుంటే చదువుకున్నావు. నీకింత చేసిన ఇంటి కోసం నువ్వు ఒక పని చేయాలి. ఆ పని కూడా నువ్వు చేయలేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు. నవ్య వైపు హీనంగా చూస్తూ అన్నారు సుమిత్ర గారు. అయ్యో వదినా, నువ్వు మరీ అంతలా చెప్పాలా? చెప్పు. నా పెద్ద కూతురు చాలా మంచిది, అలాగే చాలా తెలివైనది కూడా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇట్టే అర్థం చేసుకుంటుంది కదా నవ్య అంటూ మాట్లాడారు మాలిని గారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, ఇద్దరి వైపు చూస్తూ చెప్పింది నవ్య. అర్థమవుతుందిలే, నీకు అర్థమైందో లేదో మాకు అర్థమవుతుంది అనగానే, నిజంగానే అత్త, మీరేం మాట్లాడుతున్నారో నాకు నిజంగా అర్థం కావటం లేదు. ఏయ్, నా కొడుకు ఉన్నప్పుడు మాత్రమే నన్ను అత్త అని పిలవమన్నాను. వాడు లేనప్పుడు ఎందుకు పిలుస్తున్నావు? ఇంకొకసారి మా అన్నయ్య నా కొడుకు ఇంట్లో లేనప్పుడు నన్ను అత్త అని పిలిస్తే నాలిక మీద వాతలు పెడతాను. ఏమనుకుంటున్నావో? నన్ను అత్త అని పిలిచే అర్హత కేవలం శ్రీజకి మాత్రమే ఉంది. అది అర్థమవుతుందా? ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు అని నటిస్తున్న దానికి నీకు అర్థం అయ్యేలా చెప్తాను విను. నీకు కనీసం ఈ విషయమైనా తెలుసా, నా కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అడిగారు సుమిత్ర గారు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఆ మాటకి తల దించుకుని తెలుసు అన్నట్టు తల గుండ్రంగా ఊపింది. అమ్మయ్య, కనీసం ఇదైనా తెలిసింది, బతికించావు అంటూ. మరి నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావా అడిగారు సుమిత్ర గారు అనుమానంగా. ప్రేమిస్తున్నాను చెప్పింది నవ్య. ఏంటి, నీ మొహానికి నా కొడుకు కావాలా? ఇదిగో, నువ్వు ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. శ్రీజ కూడా రామ్ని ఇష్టపడుతుంది చిన్నప్పటి నుంచే. నీ ప్రేమ కంటే తన ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. అది అర్థమవుతుందా అడిగారు సుమిత్ర గారు. నాకు నిజంగా తెలీదు శ్రీజ బావని ఇష్టపడుతుంది అని. సంతోషం తల్లి, ఒకవేళ నీకు తెలిసినా నువ్వెందుకు చెప్తావులే అన్నారు మాలిని గారు. నిజమమ్మా, శ్రీజ నిజంగా బావని ప్రేమిస్తుంది అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇప్పటికైనా తెలిసింది కదా, నువ్వేం చేస్తావు ఇప్పుడు అడిగారు సుమిత్ర గారు. నేను చేయడానికి ఏముంది? బావ కూడా శ్రీజని ఇష్టపడాలి కదా, కానీ బావ నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకోవడమే న్యాయం కదా అంది నవ్య. ఏంటి, నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలుగా అయిపోదామనే ఎంత పెద్ద ప్లాన్ వేశావే? ఇవన్నీ సాగవు. రామ్ లేకపోతే శ్రీజ చచ్చిపోతాను అంటుంది. శ్రీజకి ఏమైనా అయితే ఆ నింద నీ మీదకే వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నా శ్రీజకి ఏమైనా అయితే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను అన్నారు మాలిని గారు. ఆ మాటకి ఆశ్చర్యంగా మాలిని గారి వైపు చూస్తూ ఉండిపోయింది నవ్య. నా కూతురి చావుకి కారణం నువ్వే అవుతావు. నిన్ను పెంచిన పాపానికి నాకు కడుపు కొత్త మిగులుస్తావు. ఆ పాపం ఊరికే పోదు, నిన్ను నీ పిల్లల్ని వెంటాడుతూనే ఉంటుంది అంటున్న మాలిని గారి మాటలు, సుమిత్ర గారి మాటలు చెవులో మారు మోగిపోతుంటే చెవులను గట్టిగా మూసుకొని నో అంటూ గట్టిగా అరిచింది.
బయట నిలబడి విక్రమ్తో మాట్లాడుతున్న రావణ్ రూమ్లో నుంచి గట్టిగా అరుపు వినిపించేసరికి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు. తన వెనకే వెళ్ళాడు విక్రమ్ కూడా. అక్కడ నవ్య భయంతో వణికిపోతూ వాళ్ళంతా చెమటలు పట్టేసి గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. నవ్య అంటూ ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చి తన చేతులు విడిపించి తన ఫేస్ మీద వాటర్ జల్లాడు. అప్పుడు తన సెన్స్లోకి వస్తూ ఎదురుగా రామ్ కనిపించేసరికి గట్టిగా తనని హత్తుకొని ఏడుస్తూ ఉంది. రామ్ విక్రమ్ వైపు చూశాడు వెళ్ళిపోమన్నట్టు. విక్రమ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు డోర్ దగ్గరికి వేసి. తనని గట్టిగా హత్తుకొని ఏడుస్తున్న నవ్య తల నిమురుతూ, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేసావా ప్రశ్నించాడు. లేదు లేదు బావా, నాకు నిజంగా చాలా భయమేసింది ఏడుస్తూ చెప్పింది నవ్య. నవ్య, ఒక్కసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, 10 సార్లు ఎవరూ మోసపోరు. అర్థమవుతుందా? నువ్వు చేసింది అంత ఈజీగా మర్చిపోయే పని అయితే కాదు. ఇంకొక 5 డేస్లో మన ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారు. అర్థమవుతుందా? నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు. ఈసారి నీ ఎమోషన్స్తో నాకు పని లేదు. ప్రతిసారి నీ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చి నేను ఎర్రి పప్పని అవుతున్నాను. ఈసారి అలా జరగడానికి వీల్లేదు, జరగదు కూడా అంటూ తనని విడిపించుకొని పైకి లేచి, ఈసారి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కానీ ప్లాన్స్ కానీ వేయొద్దు. అలా వేస్తే మాత్రం ఏం జరుగుతుందో నేను చెప్పను, నీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. నువ్వు ఇంకా దాన్ని కూతురిగా అనుకుంటున్నావా మాలిని? అది నీ కూతురు జీవితాన్ని నాశనం చేసేసింది. అది అర్థమవుతుందా నీకు? అసలు లేదు మాలిని, నువ్వు వదిలేస్తావేమో, నేను మాత్రం వదలను అంటూ మాట్లాడుతున్న సుమిత్ర గారి చెంప పగిలింది. ఎవరా అని చూసిన మాలిని గారికి సుమిత్ర గారికి కళ్ళు ఎర్ర చేసి దవడలు బిగించి కోపంతో ఊగిపోతూ ఉన్న రఘు గారు కనిపించారు. అన్నయ్య, నువ్వు నువ్వు నన్ను కొడుతున్నావా? కానీ నేనేం తప్పు చేశాను అని నువ్వు నన్ను కొట్టడానికి? రఘు గారు కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకుని అన్నయ్య వైపు కోపంగా చూస్తూ అడిగారు సుమిత్ర గారు. ఒక ఆడదానివి అయ్యుండి ఇంకో అమ్మాయికి అన్యాయం చేయాలి అని ఎలా అనిపిస్తుంది నీకు? అది కూడా తను చిన్నప్పటి నుంచి నీ కళ్ళ ముందే నీ చేతుల మీదే పెరిగింది. నిజంగా నాకు ఈ రోజు అనిపిస్తుంది రావణ్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతే మంచిది అని. వెళ్ళిపోతాను, అక్కడికే వెళ్ళిపోతాను అన్నారు రఘు గారు. ఏమండి, మీరు కూడా ఏంటి? సుమిత్ర వదిన మాటలు పట్టుకొని ముందు మీరు లోపలికి వెళ్ళండి, వదినతో నేను మాట్లాడతాను అంటూ ఎంతో అమాయకంగా భర్త ముందు నటిస్తూ చెప్పారు మాలిని గారు. భార్య వైపు చూసి చూడనట్టే అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయారు రఘు గారు. అసలు పిచ్చా మీకేమన్నా? రామ్కి రఘు తోడైతే అసలు నవ్యాన్ని మనమేం చేయలేము. అయినా నువ్వేంటి వదినా, నీ కంట్రోల్ని కోల్పోయావా? అలా ఎలా మాట్లాడగలిగా? నాకు లేదా దాని మీద కోపం? అయినా ఎందుకు మొత్తాన్ని నేను అంచుకుంటూ సైలెంట్గా ఉన్నాను? పని లేక కరెక్ట్ టైం చూసుకోవాలి. లాస్ట్ టైం ఇలా తొందరపడే ఆ చందుగాడి చావుకి కారణమయ్యాం అనగానే మనం కరెక్ట్గానే ప్లాన్ చేసాం మమ్మీ, కానీ లాస్ట్ మినిట్లో చందు వస్తే మనం మాత్రం ఏం చేయగలం? వాడికి చావు అలా రాసిపెట్టుంది, వాడు చచ్చాడు, అంతే, థింక్ చేయడానికి ఏం లేదు అంది శ్రీజ. నువ్వు మాట్లాడికి, అయినా అదేం పని? ఒక్కసారి ముందు వెనుక ఆలోచించవా? అందుకే చెప్తాను, నువ్వు ఏదైనా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు నాకు చెప్పు అని. మీ నాన్న ఆలోచనలు మీ బావ ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మీ బావకి అన్ని మేనమామ బుద్ధిలో అలవాట్లు వచ్చాయి. వెళ్ళొక 2 రోజులు రూమ్లో నుండి బయటకు రాకు. నేను మీ అత్త మీ నాన్నని కూల్ చేసే పనిలో పడతాం అంటూ కూతుర్ని గదిలోకి పంపించేసి భర్తకి కాఫీ ఇవ్వడానికి కిచెన్లోకి వెళ్ళారు మాలిని గారు. ప్రతిసారి నీ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చి నేను ఎర్రి పప్పని అవుతున్నాను. ఈసారి అలా జరగదు అంటూ తన చేతిని విడిపించుకొని పైకి లేచి, ఈసారి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కానీ ప్లాన్స్ కానీ వేయొద్దు. అలా వేస్తే మాత్రం ఏం జరుగుతుందో నేను చెప్పలేను, నీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. ఏడుస్తూ రామ్ వెళ్ళిన వైపే చూస్తూ అలా ఒక బొమ్మలా ఉండిపోయింది నవ్య. లేదు బావా, నువ్వు ఇలా మాట్లాడడంలో తప్పేం లేదు, తప్పంతా నాదే.
నేనే మూర్ఖంగా బిహేవ్ చేస్తూ వచ్చాను. కానీ నేను ఎవరి చావుకి బాధ్యురాల్ని అవ్వాలి అనుకోలేదు. ఆ విషయం ఎందుకు ఎవ్వరికీ అర్థం కావటం లేదు అనుకుంటూ, ఆలోచిస్తూ అలానే ఏడుస్తుంది నవ్య. రూమ్లోకి వెళ్ళిన రఘు గారి దగ్గరికి వచ్చారు మాలిని గారు. ఏమండి, మీరు అమ్మాయికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా, మరీ అంతలా కొట్టాలా అడిగారు మాలిని గారు భర్త పక్కన కూర్చొని. మాలిని గారి వైపు చూస్తూ, చిన్నప్పటి నుంచి దాన్ని పెంచింది నువ్వే కదా, అయినా నీ పెంపకం ఇలా ఉంటుంది అని నేను అనుకోలేదు. నీ పెంపకంలో పెరిగిన అమ్మాయే కదా నవ్య కూడా. తనకి నీ కూతురికి ఏదైనా సంబంధం ఉందా? నిజంగా ఈరోజు శ్రీజ చేసిన పనికి దాన్ని చంపేయాలి అనిపించింది అన్నారు రఘు గారు. భర్త మాటలకి కోపం వస్తూ ఉంటే దాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ, ఏదో చిన్నపిల్ల తెలియక చేసిందండి, నేను కూడా దాన్ని ఫుల్గా తిట్టేసి వస్తున్నాను, అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అండి దాంతో మాట్లాడండి, మీరు తిట్టారని ఏడుస్తుంది. మాలిని, ఇందులో నీ జోక్యం లేకుండా ఉంటేనే మంచిది, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రజెంట్ నా మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో నువ్వు నా కోపానికి బలి అవ్వద్దు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతేనే బెటర్ అంటూ తనని అక్కడి నుంచి బయటికి పంపించేశారు. భర్తని తిట్టుకుంటూనే అక్కడి నుంచి బయటపడ్డారు మాలిని గారు. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఈ పిల్ల, అసలు ఏం చేయాలనుకుంటుంది? ఇప్పటికైనా నవ్య రావణ్ జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది, కానీ అలా జరుగుతుందా? ఈసారి శ్రీజ నవ్య జోలికి వచ్చింది అంటే మాత్రం నేను తనని ఊరికే వదలను అనుకున్నారు రఘు గారు ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన వారిలా. కొంతసేపటికి ఆయన కంట్రోల్ అయ్యి రామ్కి కాల్ చేశారు. హలో రామ్, మావయ్య చెప్పు. సారీ రామ్. ఎందుకు మామ? శ్రీజ నీతో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు, దాని తరపున నేను సారీ చెప్తున్నాను అన్నారు రఘు గారు గిల్టీగా. మామ, నీ చిన్న కూతురు చేసింది తప్పు కాదు, క్షమించరాని నేరం. అది నువ్వు సారీ చెప్పినంత మాత్రాన పోదు. అలాగే దాని తరపున వకాల్తా పుచ్చుకొని నువ్వు మాట్లాడి నీ గౌరవాన్ని తగ్గించుకోకు అన్నాడు రామ్ సీరియస్గా. అది కాదురా అంటూ ఇంకా ఏదో మాట్లాడే లోపే, ఇంకా ఇదే విషయం గురించి నువ్వు మాట్లాడాలి అనుకుంటే నేను ఫోన్ పెట్టేస్తున్నాను అంటూ మారు మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు రామ్. ఏంటో వీడికన్నీ నా బుద్ధులే వచ్చాయి అనుకుంటూ తల కొట్టుకుని ఆఫీస్లో పెండింగ్ ఫైల్స్ ఉంటే కాసేపు అవి చెక్ చేస్తూ ఉన్నారు రఘు గారు. నేను చెప్పాను విన్నావా సుమిత్ర? ఏమీ జరగదు, మీ అన్నకి అన్నీ తెలుసు. నవ్య ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది కూడా తెలుసు. అంతెందుకు, నవ్యకి రామ్కి పెళ్లి బట్టలు పెట్టాడు, నగలు పెట్టాడు. ఆ విషయం ఇంట్లో ఎవరికైనా తెలుసా? నువ్వు అనుకున్నట్టు లేడు మీ అన్నయ్య, మారిపోయాడు సుమిత్ర. ఇప్పుడు మనం దేవుడిని ఒక్కటే కోరుకోవాలి, మన కొడుక్కి కానీ మీ అన్నకి కానీ సంధ్య విషయంలో ఎలాంటి అనుమానం రాకూడదు. ఒకవేళ అనుమానం వచ్చిందా, వాళ్ళిద్దరిని ఆపడం మన వల్ల కాదు. మనల్ని వాళ్ళ చేతిలో నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు అన్నారు సుధాకర్ గారు. అయినా వీళ్ళకి ఎప్పుడో చచ్చిన సంధ్య గురించి ఎలా తెలుస్తుంది? చచ్చిందేమన్నా బతికొచ్చి చెప్తుందా? అప్పటికే తన అన్న చేసిన పనికి కోపం వస్తూ ఉంటే ఇంకా కోపంతో ఊగిపోతూ అడిగారు సుమిత్ర గారు. అదే టైంకి బయట పెద్ద పెద్ద ఉరుములతో జోరుగా వర్షం పడటం మొదలైంది. కంటిన్యూస్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ చనిపోయిన సంధ్య గారు నిజంగా బ్రతికొస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? కామెంట్స్ చేసేయండి. ఇన్నాళ్ళు రెగ్యులర్గా ఇవ్వలేదు నాకు తెలుసు, బట్ ఇక మీద నుంచి రెగ్యులర్గా ఇస్తాను. ఓకేనా?